अस्सलाम वालेकुम रहमतुल्लाहि వ బరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ రోజు అయితే ఇంకా 9 రోజులు అయ్యిందండి. రేయో రాలేదు, వస్తాడేమో అనుకున్నాను కానీ రాలేకపోయాడు. బయట ఎక్కడున్నా కానీ సరే వచ్చేస్తాడు ఆ నమ్మకం నాకు ఉంది. మరి థాట్ ఏమొస్తుందంటే నాకు బయట ఉన్నట్టుగా అయితే ఈ ఫుడ్ మేము పెట్టేది మటన్ కీమా బాయిల్ చేసి పెడతాను. ఫిష్ అయితే ఇంకా బాయిల్ చేసేసి మొత్తానికి పేస్ట్ చేసేసి రైస్ వేడి వేడి రైస్లో కలిపేసి పెడతాను. మళ్ళీ బిస్కెట్స్, క్యాట్ బిస్కెట్స్ పెట్టని చూడండి, వీడియో చూడండి, మళ్ళీ మీకు తెలుస్తుంది. ఎవరైనా క్యాట్స్ పెంచుతుంటారు కదా వాళ్ళకి బాగా తెలుస్తుంది. అంటే ఇంకా 10 రోజుల తర్వాత రాగలుగుతాయా లేదా 15 రోజుల తర్వాత రాగలుగుతాయా, అసలు రావా, కొద్దిగా నాకు చెప్పరా మీరు కామెంట్ చేసేసి. నెగిటివ్ కామెంట్ అయితే ప్లీజ్ పెట్టకండి, పాజిటివ్ అయితేనే పెట్టండి. అది మీ ఇల్లులో పిల్లలు ఉన్నోళ్ళే పెట్టండి. పిల్లలు లేని వాళ్ళు అయితే కనుక వాళ్ళకి తెలియదు కదా. మరి చూడండి, యూకి ఒక్కడే ఉన్నాడు. యూకి ఒక్కడే ఉన్నా కానీ సరే నాకు అంత హ్యాపీగా అయితే లేదు. అంటే రేయో పాపం చిన్నోడండి, 8 నెలలు ఉంటాయి వాడికి కరెక్ట్గా. అంత మంచి ఫుడ్ పెడుతున్నాను కదా, అంత మంచి ఫుడ్ వదిలేసుకొని బయట అన్ని రోజులు ఉండడు. మొన్న కిందటి నెల ఏమైందంటే ఇలాగే డాబాల పైన ఎక్కువ ఆడుకోవడం అలవాటు. కింద వదలను నేను, ఎందుకంటే కింద కుక్కలు అవి ఇవి ఉంటాయి కదా, అందుకనేసి మెట్లు ఎక్కిపోయి డాబా పైననే ఆడుకుంటాడు. మా ఇళ్ళ కాడ డాబాలు దగ్గరగా ఉంటాయి, అంటే జంప్ చేయవచ్చు, ఇవి బాగా జంప్ చేస్తాయి అన్నమాట. అయితే అది వెళ్ళిపోయింది కదా. ఎప్పుడైనా కానీ సరే నైట్ పూట కూడా డాబా పైన పడుకోవడం అలవాటే రేయోకి. ప్రతి రాత్రి డాబా పైన పడుకుంటాడు, ఒక్కొక్క నైట్ ఇంట్లోనే పడుకుంటాడు. ఇంత అసలు వాళ్ళకి సపరేట్ అనేది ఏముండదు, మాతో పాటు పడుకోవడం, మాతో పాటు తినడము, అంత మంచి అలవాటు వాళ్ళకు. అంత మంచి అలవాటు ఉన్నోడు అంత మంచి హెల్దీ ఫుడ్ వదులుకొని బయట ఉండడు అనేసి నాకు డౌట్. ఏమన్నా పైపులు గొట్టాలలో ఇరుక్కున్నాడా, లేకపోతే ఎవరైనా అటాక్ చేశారా, లేకపోతే వాడు ఏమన్నా లేని ప్రాబ్లంలో పడిపోయాడా అంటే ఒక్క వీధిని మేము ఎతకలేము కదండి. ఇది పెద్ద సిటీ, మద్దెలపాలెం చైతన్య నగర్ పెద్ద సిటీ, ఇది వైజాగ్ విశాఖపట్నం. అయితే ఇంకా ఎక్కడున్నాడనో మనకి ఏం తెలుస్తుంది. మొన్న అయితే ఇంకా కిందిటి నెల 2 డేస్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎలాగ వచ్చాడంటే నన్ను ఏదో ఎవరో చేసేసారు అన్నట్టుగా వచ్చేసాడు. ఆకలి మీద ఉన్నాడు పాపము ఫుడ్. ఇప్పుడు 9 రోజులు అవుతుందండి ఈ రోజుకి. వాడు హెల్దీగా ఉన్నట్టుగా అయితే ఇంకా రాగలుగుతాడు ఇంటికి. వాడు హెల్దీగా లేడు, వాడు పైనుండి వచ్చేసి ఆ పద్ధతిలో ఉన్నాడు అనిపిస్తుంది నాకు. వాడు మామూలుగా భూమి పైననే పైన తిరుగుతూ ఉంటే కనుక ఆడపిల్లల దగ్గరికి వెళ్తారు అని చెప్తున్నారు దీనిలో యూట్యూబ్లలో. అయితే వెళ్ళినా కానీ సరే మళ్ళీ వచ్చేస్తారు కదా, ఫుడ్ కోసమైనా కనీసం రావాలా 2 డేస్ తర్వాత అన్న వచ్చి తినేసి వెళ్ళిపోతే పర్వాలేదు. అసలు రాలేదండి 9 రోజులు అంటే కనుక నాకేమనిపిస్తుంది అంటే ఏదన్నా దూరంగా వెళ్ళిపోయాడా, దూరంగా వెళ్ళిపోయే అవకాశం అయితే లేదు. ఎందుకంటే మళ్ళీ తిరిగేసి వస్తాడు, ఎందుకంటే కనుక ఇంత మంచి ఫుడ్ వదులుకోడు. రెండోది వచ్చేసి ఏమన్నా కాలువలలో ఏమన్నా ఎలకలు అవి ఇవి కనిపిస్తే కనుక దాన్ని పట్టుకొని వెళ్ళేసి అలాగా వెళ్ళిపోయాడా అంటే తాట అనేది అలాగా బ్యాడ్గా వచ్చేస్తున్నాయి నాకు. అంటే 9 రోజులు గడిచిపోతున్నాయి కదా, అందుకనేసి నిజంగా నాకు ఎంత బాధ ఉందంటే నేను అసలు ఎవరితో చెప్పుకోలేను కూడా కానీ ఆ బాధ. పిల్లి కోసం అంత ఇదగిపోతున్నావా అని చాలామంది అనుకోవచ్చు. పెంచిన అది ఏ జంతువు అయినా కానీ సరే పెంచితే కనుక ఆ ప్రేమ వేరు ఉంటుంది. వాళ్ళు మనకు దగ్గర అవుతుంటే ఆ ప్రేమ అనేది వేరుగా ఉంటుంది. అందుకనేసి బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు ఎవరు పెట్టకండి. నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇంట్లో కనుక ప్రత్యేకంగా పిల్లులు ఉంటే కనుక నాకు కొద్దిగా సలహా ఇవ్వండి. అంటే మీకు ఎలా జరిగింది ఏంటి, మీ పిల్లులు వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత వచ్చాయి, రాగలుగుతాయా లేదా, అది కూడా కొద్దిగా తెలియజేయండి. అంటే కనుక నాకు కొద్దిగా మనశ్శాంతిగా ఉంటుంది అనమాట. ఆ మాటలు ఆలకిస్తే కనుక కొద్దిగా ఇలా జరిగిందో ఇళ్ళకు అయితే వస్తుందా సరే అన్నట్టు ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, అల్లా హాఫీజ్. అలాగా రైస్తో కలిపేసి ఫిష్ ఫుడ్ పెట్టి ఇంకా కడుపు నిండా తినేస్తాడు, తినేసి బొజ్జుంటాడు. ఇంకా ఇంట్లో నుండి వీడు బయటికి వెళ్ళాడు. మరి యూకి అయితే కనుక తెలుసా అండి, వీదంతా తెలుసు, ఎక్కడ ఉన్నా సరే వచ్చేస్తాడు ఇంటికి. రేయో ఇంకా వయసు చిన్నది, 8 నెలలు, ఇంటికి వచ్చేసి జస్ట్ 8 నెలలు అయిపోయింది. ఫుడ్ అయితే ఇంకా చాలా హెల్దీ ఫుడ్ పెడతాను నేను వాళ్ళ కోసము. మరి పాపము వాడు ఎక్కడున్నాడో ఏటో. మీ ఇంట్లో కూడా ఏమైనా పిల్లులు ఉంటే కొద్దిగా కామెంట్ చేసి చెప్పండి. అంటే ఇంకా రాగలుగుతాయా లేదా ఏమన్నా కానీ సరే నాకు డౌట్ వస్తుంది. ఏంటంటే